హాయ్ అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పేరు వింటేనే ప్రస్తుతం మన అధికార పార్టీకి ఇప్పుడు కాకపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పటి నుంచి కూడా ఆయనని ఏ విధంగా తొక్కేయాలి అనే ప్లాన్ జరిగిందంటే నిజంగా ఒకసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించవచ్చు అనుకుంటా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచే ఏ రోజైనా రాజశేఖర రెడ్డి కొడుకు మనకు ఏకు మేకై అవుతాడు అనే ఉద్దేశంతో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూనే ఉన్నారు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి శాసనసభలోనే నా కొడుకు మీద మీరు సిబిఐ ఎంక్వైరీ వేసుకోవచ్చు అనే విధంగా రాజశేఖర రెడ్డి కోరాడంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వీరికి ఎంత కోపం ఉందో, లేకపోతే ఆయనను ఏ విధంగా అణిచివేయాలో అనే ఆలోచన ఈరోజు పుట్టింది కాదు, లేకపోతే ఈ 10 సంవత్సరాల ముందు పుట్టింది కాదు, గత 30 సంవత్సరాలకు ముందే ఇది జరిగింది. అంటే చూడండి ఎంత ముందు ప్లాన్గా ఉన్నారో. జగన్మోహన్ రెడ్డి అంటే ఒంటి కాళ్ళ మీద లేసొచ్చే ఈ ఎల్లో మీడియా అసలు నిజంగా ఎందుకు ఆయన మీద ఒకప్పుడు రాష్ట్రంలో ఏం జరిగినా సరే జగనే చేపిస్తున్నాడు. రాయలసీమలో ఒక ఫ్యాక్షన్ హత్య జరిగితే జగనే దీనికి కారణం. అప్పట్లో ఆయన కనీసం ఒక ఎమ్మెల్యేగానో లేకపోతే ఒక ఎంపీగానో ఒక వార్డు మెంబర్ కూడా రాకుండా ఎక్కడో బెంగళూరులో ఆయన బిజినెస్లో ఆయన చేసుకుంటున్నప్పుడు కూడా ఫ్యాక్షన్ హత్య చేయించాడని బురద జల్లుతూ వచ్చారు అప్పట్లో. సరే, ఇవన్నీ జరిగినాయి. తదనంతరం ఆయన ఎంపీగా గెలవడము, ఆ తదనంతరం జరిగిన పరిణామాలు, రాజశేఖర రెడ్డి గారు చనిపోవడము, ఆయన వచ్చి మళ్ళీ పార్టీ పెట్టుకొని అధికారంలోకి వస్తారనుకొని ప్రతిపక్షంలో ఉండిపోవడము, అప్పుడు అదేవిధంగా ఉండటము. ముఖ్యంగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఒక ఆయన పనిచేశాడు రాయలసీమలో, మైసూరారెడ్డి అని. మైసూరారెడ్డి కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళినప్పుడు ఈయనను ఒక నివేదిక కోరిందంట తెలుగుదేశం ప్రభుత్వం. అంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కలిసి ఎంత మాత్రం రాజకీయాల్లో ఎన్ని కోట్లు డబ్బులు తినేశారో దీని మీద ఒక నివేదిక ఇవ్వమని తెలుగుదేశం వాళ్ళు కోరితే ఆయన అది చించి ఇది చించి అదిలాగి ఇదిలాగి 3,000 కోట్ల రూపాయలకు ఒక నివేదిక తీసుకెళ్ళి ప్రస్తుత అధికార పార్టీకి ఈ మైసూరారెడ్డి ఇచ్చాడంట. దీనిని చూసి ప్రస్తుత అధికార పెద్దలు 3 కోట్ల వెందాయా 3 కోట్లు ఎవడు నీకు చెప్పిందని చెప్పేసి ఇసిరునుకి పేపర్లు పక్కన నొక్కితే మైసూరారెడ్డి ఉండి, సార్ రాసుకునేది మీ ఇష్టం కదా, 3 కోట్లు 3,000 కోట్లు కాకపోతే 30,000 కోట్లు రాసుకోండి సార్, లేకపోతే ఆ 1,00,000 కోట్లు రాసుకోండి సార్ అన్నాడంట. మాట ఆ 1,00,000 కోట్లు ఆ రోజు మైసూరారెడ్డి రాసుకోండి అన్న మాటని ప్రజల్లోకి 2024 సార్వత్రిక ఎన్నికల వరకు కూడా ఇప్పటికి కూడా ఏ విధంగా తీసుకెళ్లారంటే ఈ మీడియా కానీ, ప్రస్తుత అధికార పార్టీకి ఉన్న సపోర్ట్ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవ్రీథింగ్ ఎవరైనా సరే ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లుతూనే ఉన్నారు, చల్లుతూనే ఉంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వీరిని ఎదుర్కొని మళ్ళీ బతికి బట్ట కడతారా? నిజంగా కూడా 2014లో కూడా చాలామంది ఇదే అనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇంకా రాలేడు, జీవితంలో ఈయన వల్ల కాదు అని చెప్పేసి చెప్పడంతో సరే అందరూ కూడా ఒక విధంగా అదే అనుకున్నారు. తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి పుట్టగతులు ఉండవన్నారు. అదేం జరగలేదు. 23 మంది ఎమ్మెల్యేలు పోయినప్పటికీ ఆయన మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చాడు. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ కాదు దేశంలోనే పేద పడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆయన చేసిన సంక్షేమం ఎవరూ చేయలే. నిజంగా ఈరోజు ఒకవేళ ఆయనకు అధికారం లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు, వారి నాయకులు కాలం ఎగలేసుకొని తిరిగే విధంగా వారు ఈరోజు ఆ 5 సంవత్సరాలు పనిచేశారు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికల ముందు నిమ్మల రామానాయుడు గారు సైకిల్ తీసుకొని సైకిల్ మీద ఎల్లో షర్టు ప్యాంట్ వేసుకొని తిరుగుతూ ఇంటింటికి తిరిగి తల్లి నీకు తల్లికి వందనం, నీకు 15,000, నీకు 15,000 అంటూ ప్రతి ఒక్కళ్ళకు చెప్పిండు. ఇదిగో ఈ పాప వచ్చింది 15,000, నీకు 15,000, నీకు 18,000 అంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. మరి ప్రచారం చేసిన తర్వాత దాన్ని ఏమైనా హామీ నిలబెట్టుకున్నారా? 100% నిలబెట్టుకోలేదు. అలాగే వాలంటీర్ విషయంలో నిమ్మల రామానాయుడు గారు, తమ్ముళ్ళు మీరు ఇన్ని రోజులు పనిచేశారు, ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని రాజీనామా చేయమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, మా అధికారంలోకి వస్తే మేము 10,000 ఇస్తాం, మీరు సంతోషంగా ఉండండి, మీరు 5 సంవత్సరాలు కష్టపడ్డారు కదా అని చెప్తూ మీకు 10,000 ఇచ్చిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి ఒక స్వీట్ ప్యాకెట్ పెట్టుకొని రండి అని చెప్పిన నిమ్మల రామానాయుడు ఈరోజు కనుక ఆయన ఆ ఊర్లోకి వెళ్తే గల్లా పట్టుకొని అడుగుతారు, నువ్వు ఇచ్చిన హామీ ఏమైందని.
ఈరోజు మళ్ళీ ఇప్పుడు వాలంటీర్లను ఏ విధమైన పరిస్థితి తీసుకొచ్చిందో ఈ ప్రభుత్వం మనందరికీ తెలిసిందే. కానీ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి నాయకులు కానీ ప్రజల్లోకి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు అయ్యా మీ వల్ల మాకు మంచి జరిగింది అంటున్నారు. కాబట్టి అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకేమీ హాని చేయలేదు. కాకపోతే ఆయనకు మీడియా సపోర్ట్ లేకనో తెలుసో తెలియకో కొన్ని తప్పులు అయితే జరిగినాయి. ఆయన నాయకులు పట్టించుకోకను కొన్ని విధాలుగా తప్పులు జరగడం వల్ల ఆయన ఓడిపోయాడే కానీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల మాత్రం ఖచ్చితంగా ఆయన ఓడిపోలేదని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పుడు 2024 తర్వాత ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేయాలి అంటే ప్రజలకు ఇచ్చిన హామీలను అసలు పట్టించుకోకుండా చిన్నది ఏం జరిగినా జగన్ వల్లనే. ముఖ్యంగా అమెరికాలో ఎక్కడో అదాని పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరికో లంచాలు ఇచ్చినారంటే అదాని పేరెత్తి మాట్లాడటానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకు కనీసం అంత ధైర్యం కూడా లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రం ప్రతి ఒక్కడు ఒంటికాలి మీద లేచి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఎవడైనా కొంచెం ఇంగిత జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరైనా సరే దీని గురించి ఆలోచన చేయరా? అంటే అదాని గురించి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా మీరు దోషం చేయాలని? అయితే వీటన్నిటినీ తెలిసిన వారు ఎవరైనా తెలుసు. అదాని అంటే వణికిపోతుంది ప్రభుత్వం. అదాని బీజేపీ దోస్తు, నరేంద్ర మోడీ దోస్తు. నరేంద్ర మోడీకి 2014 ఆయన ప్రధానమంత్రిగా ఎంపీగా పోటీ చేసినప్పుడు స్వచ్ఛందంగా వెనకుండి ప్రచారం చేసిన మోడీ ఆయనకు హెలికాప్టర్ పంపించిన వ్యక్తి ఈ అదాని మీద ఈగ వాలినా కూడా ప్రధాని మోడీ వీళ్ళని తాటలు తీసేస్తాడు. అందువలన అవన్నీ ప్రజలకు మభ్యపెట్టేసి గత వారం 5-6 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డిని మీరు ఇంకా ఎందుకు లాక్కరాలేదు, ఇంకా ఎందుకు పెట్టలేదు అంటున్నారు. కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారిని చేసిన తప్పేంటి? 2014 నుంచి 2019 వరకు ముఖ్యంగా సోలార్ విద్యుత్ సెకీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ₹5.90 పర్చేజ్ చేస్తే ఉచిత విద్యుత్ ఇవ్వాలి, ఇది మనకు భారం ఎక్కువైపోతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద సమీక్ష చేసి కనీసం 3,500 కోట్ల రూపాయలు మనకు లాభాలు వస్తాయి, మాకు ₹2.49 ఎవరు ఇస్తారో వాళ్ళ దగ్గర నుంచి మేము కొంటామని చెప్పేసి ఆయన ప్రకటనలు ఇస్తే కేంద్ర ప్రభుత్వమే ఒక లెటర్ ఇచ్చి మీరు రైతుల కోసం అడుగుతున్నారు కాబట్టి మేము ఇస్తాం అని చెప్పేసి సెకీ సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ వచ్చి ఇస్తే దాని మీద కూడా ఒక కమిటీ వేసి దీనివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయని కమిటీ వేసి వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ₹2.49 ఆయన అగ్రిమెంట్లు చేసుకోవడం జరిగింది. 2014లో ₹5.99 వేసుకున్నారు, రేట్ ఎక్కువ. మరి ₹5.99 అగ్రిమెంట్లు చేసుకుంటే మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎంత లంచాలు ఇచ్చి ఉండాలి అదాని కానీ లేకపోతే సెకీ కానీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 పవర్కి అగ్రిమెంట్ చేసుకుంటే ఈయనకు ₹1,750 కోట్ల రూపాయలు లంచాలు ఇస్తే అప్పుడు ఇంకా ఎక్కువ ఇచ్చి ఉండాలి కదా. కనీసం ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకోకుండా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అదానికి ఏం సంబంధం? అక్కడ ఏదో అమెరికాలో ఆయన ఏదో ఫండ్స్ కలెక్ట్ చేశాడని వాళ్ళు ఏదో కావాలని, లేకపోతే బైడెన్ కూడా ట్రంప్ వెళ్ళిపోతున్నాడు ఇండియాని బెదిరించాలి లేకపోతే బీజేపీని ఇట్లా లాగాలనే ఉద్దేశంతో ఏదో ఒక చిన్న మనకు ఇండియాలో ఉన్నటువంటి షేర్స్కి సంబంధించిన సెబీ లాంటి ఒక సంస్థ ఉండి ఏదో ఒక చిన్న ఆరోపణ చేస్తే దాన్ని పట్టుకొని అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడా లేదు. ఇక్కడ తీసుకున్న నిధులన్నీ అక్కడ గ్రీన్ ఎనర్జీ లాంటి దాని పేరు మీద వసూలు చేసి ఇండియాలో కొన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని 5 రాష్ట్రాల పేర్లు చెప్పి వాటికి అఫీషియల్స్ గవర్నమెంట్ అధికారులకు ఇచ్చుండొచ్చు అని ఒక ఆరోపణ చేస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టి అదాని పేరు కూడా ఎత్తకుండా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి మాటలు మాట్లాడటం మాత్రం భావ్యం కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తేనే అదాని పేరు ఎత్తితేనే గడగడలాడిపోతున్న ఈ ప్రభుత్వ పెద్దలు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసులో ఏం చేయలేరని చెప్పేసి విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే అది నిల్లు అసలు కరెక్టే కాదా ఇది అందులో. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఈ నెల 2 నెలలు ప్రజలకు పేపర్లలో న్యూస్ రాసుకోవడానికే ఇది వార్తే కానీ అక్కడ జరిగింది ఏం లేదు. ముందు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్ళండి జైలుకి అన్నప్పుడు ముందు అదానిని తీసుకెళ్ళాలి, లేకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీని తీసుకెళ్ళాలి. అక్కడి నుంచి అసలు ముందు ధైర్యం ఉందా ఈ ప్రభుత్వానికి? సెకీ మీద సిబిఐ దర్యాప్తు జరిపించండి అని చెప్పేసి అడిగే ధైర్యం ఉందా ఈ ప్రభుత్వానికి? లేకపోతే అదాని మీద సిబిఐ జరిపించండి అని కానీ, లేకపోతే ఇలాంటి అనుమానాలు వచ్చినాయి కాబట్టి మేము సెకీ నుంచి ఈ అగ్రిమెంట్లన్నీ రద్దు చేస్తున్నామని చెప్పుకునే ధైర్యం ఉందా? ముఖ్యంగా ఈ మధ్య 10 రోజుల క్రితం కూడా మనం చూసాం అదాని నుంచి 60,000 కోట్ల రూపాయలు 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి డంబాచారంగా చెప్పుకున్న ఈ ప్రభుత్వం మరి మీరు అంత డంబాచారంగా చెప్పుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో తప్పు. మరి అలాంటి తప్పుడు
పనులు చేసే అదాని కంపెనీతో మీరు మన ఆంధ్రప్రదేశ్లో ఎలా పెట్టుబడులు పెట్టించుకున్నారో ఇవన్నీ ఏంటంటే ప్రజలను మభ్యపెట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయడానికి గత 35 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వానికి సంబంధించిన మీడియా కానీ జగన్మోహన్ రెడ్డిని దుష్ప్రచారం చేస్తూనే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి తన అభిమానులు, తన కార్యకర్తలు తట్టుకొని నిలబడి 2019లో అధికారంలోకి వచ్చారు. రాబోయే రోజుల్లో కూడా ఆ విధంగానే ఒక విధంగా సోషల్ మీడియాను విధంగా అణిచేయాలని చూస్తున్నప్పటికీ ప్రజాస్వామ్యంలో అలా అణిచివేస్తే ఇంకా ఎగిసి పడతారే కానీ అణిచివేస్తామనేది మాత్రం పొరపాటు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి 2029లో అధికారంలోకి వస్తాడు. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.